సాధారణ ఏసీలు ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీలు దాటినప్పుడు చల్లదనాన్ని అందించడంలో తడబడతాయి. కానీ ఈ కొత్త సిస్టమ్ 50 డిగ్రీల వద్ద కూడా స్థిరమైన కూలింగ్ను ఇస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన హీట్ ఎక్స్చేంజర్ డిజైన్లను మరియు థర్మల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భయంకరమైన వడగాల్పులను సైతం తట్టుకుని గదిని చల్లబరిచే సరికొత్త ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను ఆప్టిమిస్ట్ అనే క్లైమేట్ టెక్నాలజీ స్టార్టప్ రూపొందించింది. భారతదేశంలోని విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ పరిశోధకుల సహకారంతో ఈ ఏసీని అభివృద్ధి చేశారు. దాదాపు 18 నెలల పాటు తీవ్రమైన పరిశోధనలు చేసి 50 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా సమర్థవంతంగా పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దారు. సాధారణ ఏసీలు ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీలు దాటినప్పుడు చల్లదనాన్ని అందించడంలో తడబడతాయి. కానీ ఈ కొత్త సిస్టమ్ 50 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా స్థిరమైన కూలింగ్ను ఇస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన హీట్ ఎక్స్చేంజర్ డిజైన్లను మరియు థర్మల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. ఇప్పటికే ప్రయోగశాలల్లో మరియు నియంత్రిత వాతావరణంలో జరిగిన పరీక్షల్లో ఈ ఏసీ విజయవంతమైంది. ఈ స్టార్టప్ ఇటీవలే తయారీ రంగాన్ని విస్తరించడానికి $12 మిలియన్ నిధులను సేకరించింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ ఏసీలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో వేసవికాలం రోజురోజుకు సుదీర్ఘంగా వేడిగా మారుతున్న తరుణంలో ఈ సరికొత్త ఆవిష్కరణ సామాన్యులకు మరియు వాణిజ్య సంస్థలకు పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.